హే మ్యాన్, ఇప్పుడైతే మనం గజ్జికాయలను ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే కొబ్బరికాయలు తీసుకుని దాన్ని బాగా కోరేసుకోవాలి. తర్వాత అందులో కొంచెం ఇడ్లీ నూక వేసుకుని బాగా కలిపేసుకుని, తర్వాత అందులో కొంచెం పంచదార వేసుకుని బాగా మిక్స్ చేసేసిన తర్వాత అందులోకి బాగా వేపిన గుళ్ళు తీసుకోవాలి. ఆ గుళ్ళు తీసుకుని మిక్సీలో పౌడర్లా పట్టేసి అది కూడా అందులో వేసేయాలి. తర్వాత బెల్లాన్ని చెక్కేసి అది కూడా అందులో వేసి బాగా కలిపేసుకోవాలి. ఎంత బాగా కలిపితే అంత బాగుంటది. అలానే తర్వాత కొన్ని యాలక్కాయలు, అలానే కొంచెం పంచదార వేసి దాన్ని కూడా పౌడర్ చేసుకుని అందులో వేసుకుని బాగా మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత మైదా పిండిని తీసుకుని బాగా కలిపేసుకుని చపాతీ పిండిలాగా అలాగా చపాతీలా చేసేసుకుని తర్వాత గజ్జికాయలు చేసుకునేది ఒకటి ఉంటది. అది చూపించాను చూడండి. అది తీసుకుని దాంట్లో పెట్టి ఆ చపాతీని పైన మనం చేసుకున్న స్టఫింగ్ వేసుకోవాలి. ఆ కొబ్బరికాయది దాన్ని అలా చుట్టేసిన తర్వాత తీసుకెళ్లి అలా మూకిట్లో నూనెలో బాగా వేపేయాలి. అలా వేపేసిన తర్వాత తీసుకుని ఒక్కొక్కటే తింటుంటే ఉంటది. చాలా అంటే చాలా బాగుంటది. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి.